ఒక్కసారి యాక్చువల్గా ఒక వ్యక్తికి క్యాన్సర్ అని తెలిసినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది సార్? ఫస్ట్ నాకు క్యాన్సర్ కాదు, పొరపాటున ల్యాబ్ వాళ్ళు తప్పిచ్చారు, ఇదేదో తప్పు జరిగింది, వేరే వాళ్ళ రిపోర్ట్ నాకు వచ్చింది అన్న ఫీలింగ్ ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ఏదో ఆపరేషను, రేడియేషను, కీమోథెరపీ మొత్తం 6 నెలలు అయిపోద్ది, నేను హ్యాపీగా ఉంటాను కదా అనే పాజిటివ్గా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ డిప్రెషన్ టైంలో మనకి ఎక్కువగా కావాల్సింది ఏంటంటే కుటుంబం, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు. చూడమ్మా, మా ఇంటి పక్కన ఆవిడ క్యాన్సర్ వచ్చింది, 6 నెలల్లోనే చచ్చిపోయింది. ఈ పిచ్చాపాటి మాటలు మాట్లాడటంతో ఒక్కొక్కసారి వీళ్ళకి ఏంటంటే ఈ డిప్రెషన్ అనే స్టేజ్ ఎక్కువైపోద్ది. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళని ఎట్లా డీల్ చేస్తారు సార్? ముఖ్యంగా అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోయే ముందు ఎట్లా ఉంటుంది, ఏం జరగవచ్చు అన్నది. ఒక్కొక్కసారి అంటారు, మా అమ్మకి చెప్పొద్దండి, మా నాన్నకి చెప్పొద్దండి అని. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీరు పెద్దోళ్ళ, మీ తల్లిదండ్రులు పెద్దోళ్ళ? నాకు ఏం క్యాన్సరు, ఏ దశలో ఉంది, వైద్యం ఎలా ఉంటుంది, వైద్యం చేస్తే బాగవుతానా లేదా? హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు. సార్ యాక్చువల్గా సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చాలా కాలంగా క్యాన్సర్ పేషెంట్లకి మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, యాక్చువల్గా మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకునే దానికంటే కూడా ఈరోజు కొంత భిన్నంగా కాస్త మాట్లాడదామని అనుకున్నాను సార్. మీరు చాలామంది, కొన్ని వేల మంది క్యాన్సర్ పేషెంట్లను చూసుంటారు. ఒక్కసారి యాక్చువల్గా ఒక వ్యక్తికి క్యాన్సర్ అని తెలిసినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది సార్? ఫస్ట్ మంచి క్వశ్చన్ ఇది. ఎప్పుడైనా సరే ఒకసారి క్యాన్సర్ అనే అనుమానం కానీ డయాగ్నోస్ కానీ అయినప్పుడు సార్ వాళ్ళ ఎలా ఉంటుంది మానసిక స్థితి? సార్, దీన్ని 3 రకాలుగా చేస్తామండి. ఫస్ట్ ఏంటంటే స్టేజ్ ఆఫ్ డినయల్ అంటాం. ఓకే. అంటే ఏంటంటే ఇది నాకు క్యాన్సర్ కాదు, ఓకే, పొరపాటున ల్యాబ్ వాళ్ళు తప్పిచ్చారు, ఇదేదో తప్పు జరిగింది, వేరే వాళ్ళ రిపోర్ట్ నాకు వచ్చింది అన్న ఫీలింగ్ ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ఇది డినయల్ అంటాం. అంటే ఏంటంటే మన మనసు దాన్ని ఒప్పుకోదు, అంటే డయాగ్నోసిస్ని ఒప్పుకోదు. ఈ డినయల్ అన్నది దాంతో ఏమవుతుందంటే వీళ్ళు మళ్ళీ రిపీట్ బయాప్సీనో, రిపీట్ ఇన్వెస్టిగేషనో, సెకండ్ ఒపీనియన్ అండ్ స్లైడ్స్ ఇలా చూస్తారు. అది న్యాయం కూడా. ఒక్కసారి స్లైడ్స్ ఒకళ్ళు చూపెట్టుకునే దానికంటే ఇంకోసారి కూడా చూపెట్టుకోవడం అనేది మంచి ఇదే. ఈ డినయల్ తర్వాత స్టేజ్ ఆఫ్ డిప్రెషన్ అని వస్తుంది. ఓకే. అంటే అబ్బా క్యాన్సర్ వచ్చేసింది, ఏంటి, ఎలా అవుద్ది అనే డిప్రెషన్ అనేది ఉంటుంది. ఓకే. ఇది డయాగ్నోసిస్ వచ్చినప్పుడు చెప్తున్నాను. ఈ డిప్రెషన్ అనేది కొంతమందిలో చాలా కాలం ఉంటుంది సార్. కొంతమంది ఏంటంటే పాజిటివ్గానే తీసుకుంటారు. అసలు ఒకళ్ళిద్దరైతే ఏమందండి బీపీ, షుగరు, బైపాస్ చేయించుకున్నాడు, మరి 6 గంటలు బైపాస్ చేయించుకుంటున్నారు, జీవితాంతం గుప్పిడి మాత్రలు మింగుతున్నారు. ఇది క్యాన్సర్ అంటే అట్లీస్ట్ ఏదో ఆపరేషను, రేడియేషను, కీమోథెరపీ మొత్తం 6 నెలలు అయిపోద్ది, నేను హ్యాపీగా ఉంటాను కదా అనే పాజిటివ్గా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అంటే కొద్దిమంది. అంటే ఏంటంటే సైన్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్ నుంచి నెక్స్ట్ స్టేజ్ అంటే స్టేజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అంటే ఏంటంటే ఇది వాస్తవానికి రావటం. ఈ వాస్తవానికి రావటానికి ఎంత తక్కువ టైం తీసుకుంటే అంత ఇదిగా వాళ్ళలో క్యాన్సర్ కూడా పెరగకుండానే ఉంటుంది. ఓకే. ఇది 3 స్టేజ్లు. యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు పెద్దగా ఆలోచించరు. ఓకే. ఈ డిప్రెషన్ టైంలో మనకి ఎక్కువగా కావాల్సింది ఏంటంటే కుటుంబం, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు. వీళ్ళు ఏం చేయాలంటే పాజిటివ్గా వీళ్ళకి చెప్పాలి. ఏం కాదమ్మా, చాలా మందికి వస్తుంది, చాలా మందికి తగ్గిపోతుంది, ప్రాపర్గా వైద్యం తీసుకున్నంత కాలం ఇదేం కాదు, మిగతా మాదిరిగానే. ఇప్పుడు షుగర్ వచ్చింది, ఎక్కడ పోతుంది ఇది? సో రోజు అన్నం తినకుండానే కంట్రోల్ చేసుకుంటున్నాం. అలాగే దీనికి కూడా వైద్యం చేసుకుంటే చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి అని
చెప్పి కన్విన్స్ చేయగలగాలి. Okay. అంటే వైద్యుడితో పాటు కుటుంబం కూడా, ఓకే సార్. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అంటే నైబర్స్, ఫ్రెండ్స్, కమ్యూనిటీ ఇన్ జనరల్. ఎస్ సార్. మనం కమ్యూనిటీ అంటాం ఇన్ జనరల్. Yeah. కానీ చాలా మంది ఏముందంటే కమ్యూనిటీలో చూడమ్మా మా ఇంటి పక్కన ఆవిడ క్యాన్సర్ వచ్చింది, 6 నెలల్లోనే చచ్చిపోయింది, ఏదో వచ్చి కొంత ఇట్లాంటి ఇలాంటి ఈ పిచ్చాపాటి మాటలు మాట్లాడటంతో Okay. ఒక్కొక్కసారి వీళ్ళకి ఏంటంటే ఈ డిప్రెషన్ అనే స్టేజ్ ఎక్కువైపోద్ది. ఎస్ సార్. ఓకే. ఎక్కువైపోయేటప్పటికి వీళ్ళలో యాక్సెప్టెన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. ఓకే. దాంతో ఇమ్యూన్ సిస్టమ్ కూడా సప్రెస్ అవుద్ది. ఓకే. సప్రెస్ అవటం వలన ఈ క్యాన్సర్ వైద్యం కూడా వీళ్ళలో ఎక్కువ ప్రాపర్గా తీసుకోవడం అనేది జరగదేమో. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళని ఎట్లా డీల్ చేస్తారు సార్? ముఖ్యంగా అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోయే ముందు ఎట్లా ఉంటుంది, ఏం జరగవచ్చు అన్నది మీరు చెప్తారా, డైరెక్ట్గా చెప్తారా, వాళ్ళకి ఎట్లా ఉంటుంది సార్? నేనైతే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి అంటారు మా అమ్మకి చెప్పొద్దండి, అవును, మా నాన్నకి చెప్పొద్దండి అని. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, సార్ మీరు పెద్దోళ్ళ మీ తల్లిదండ్రులు పెద్దోళ్ళ? ఎస్. వాళ్ళు ఎక్కువ జీవితాన్ని చూసారా, మనం ఎక్కువ జీవితం చూసాం? వాళ్ళ అనుభవం ఉంది, మన అనుభవం ఏంటండి? కానీ చాలా వరకు పిల్లలు, అన్నదమ్ములు, భర్తలు వీళ్ళు చెప్పనివ్వరు. అంటే వీళ్ళకి ఫ్యాక్ట్ అనేది తెలియనివ్వకుండా వైద్యం అనేది చేస్తాను నేను. అది కూడా చెప్తాను, చూడండి సర్జరీ అయితే నేను చెప్పకుండా చేయకూడదు. ఎవరికైనా ఏ వైద్యమైనా మనం చేసేటప్పుడు వాళ్ళకి చెప్పి చేస్తాం. అమ్మా మీకు ఇది, లేకపోతే చూడండి బాబు ఇలా వచ్చింది, ఈ జబ్బుకి ఈ స్టేజ్ ఇది, ఈ స్టేజ్కి వైద్యం ఎలా చేస్తే తగ్గే అవకాశాలు ఉంటుంది అని చెప్తాం అనమాట. సో దాంతో చాలా వరకు కన్విన్స్ అవుతారు. అసలు కొంతమంది మమ్మల్ని అడుగుతారు, ఏంటండి మాకు అందరూ తీసుకొచ్చి తిప్పుతున్నారు, మాకు కరెక్ట్ గా స్టేజ్ చెప్పట్లేదు, పొజిషన్ చెప్పట్లేదు, చెప్పట్లేదు, దీనికి ఏదో ఒకటి మీరు చెప్తారా అని. ఒకసారి అయితే ఒక పేషెంట్ నాతో చెప్పింది అనమాట, మా చుట్టాలందరినీ, మా భర్తని అందరిని బయటికి పంపించేయండి అని. పంపించేయండి అంటే వాళ్ళు వెళ్ళమని. సరే నేను బతిమాలి, నేను పంపించేయండి. బయటికి పంపిస్తే ఆవిడ అడిగింది, నాకు నిజం తెలియాలి, నాకు ఏం క్యాన్సరు, ఏ దశలో ఉంది, వైద్యం ఎలా ఉంటుంది, వైద్యం చేస్తే బాగవుతానా లేదా, ఈ 4 క్వశ్చన్లు అడిగారు. నేను చెప్పానమ్మా నీకు తొలి దశలోనే ఉంది, వైద్యం ఉంది, వైద్యం చేసుకుంటే మరి తప్పనిసరిగా బాగవుతారు, ఇంకా చాలా కాలం సుఖంగా ఉంటారు. వైద్యం చేసుకున్నంత కాలంలో కొద్ది గొప్ప బాధలు ఉంటాయి, మిగతా దేంట్లోనే ఉంటాయి. ఇప్పుడు మీకు బైపాస్ చేయించుకున్నప్పుడు ఉంటాయి, లేకపోతే ఇంకో సర్జరీ చేయించుకున్నప్పుడు ఉంటాయి, దేనికైనా ఉంటాయి. సో అని చెప్పి కన్విన్స్ చేస్తే అస్సలు ఆవిడ మిగతా వాళ్ళందరికీ ఎంత బాగా మాట్లాడుతుంది. సో ఇట్లా మనం చెప్పి చేయటం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. కానీ చాలా వరకు మమ్మల్ని చెప్పనివారు అసలు. అయినా సరే సర్జరీ చేసే ముందు అయితే మాత్రం, అంటే మా వైద్యపరంగా చేసేయన్ని చేస్తాం. తర్వాత రిపోర్ట్ వచ్చినప్పుడు చూపెట్టి దాసేయండి ఇవ్వద్దని, అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి అన్ని క్లియర్గా తెలిస్తే ఏంటంటే మెంటల్ మేకప్ అనేది ప్రిపేర్ అవుతుంది. అసలు క్యాన్సర్లో చాలా సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తాయండి. మొదట వచ్చేది ఏంటంటే, నేను మీకు డినయల్ ఇది అయిపోయిన తర్వాత యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీ అనేది, ఆందోళన అనేది మామూలుగా క్యాన్సర్ ప్రతి వాళ్ళకి కూడా మామూలుగా కూడా ఉంటుంది. అసలు యాంగ్జైటీ ఎలా గుర్తిస్తారు? వాళ్ళకి కోపం, చిరాకు, రెస్ట్లెస్నెస్, గబగబా అని గాలి తీసుకోవటం, అరవటం, చిన్నదానికి కోపం రావటం, చిరాకు, నిద్ర లేమిపోవటం, నిద్ర పట్టదు వీళ్ళకి రాత్రి పగలు, అలా తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ యాంగ్జైటీ రావటంతో, ఈ యాంగ్జైటీ అనేది చాలా మంచిది కారణం కాదు అసలు. దీంట్లో యాంగ్జైటీ వస్తుంది. ఈ యాంగ్జైటీతో పాటు డిప్రెషన్ అంటే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ సిమ్టమ్ డిప్రెషన్కి నిద్ర ఉండదని చెప్తారు పేషెంట్లు. మరి రాత్రి నిద్ర పట్టట్లేదండి, నేను అడుగుతాను ఎందుకు బాబు నిద్ర పట్టలేదండి? ఆలోచనలు వస్తున్నాయండి, అందుకే నిద్ర పట్టలేదండి. అందుకని ఈ నిద్రలేమి అనేది ఫస్ట్ సిమ్టమ్. తర్వాత ఏంటంటే ఏం చేయబుద్ధి కావట్లేదండి, అది సెకండ్ సిమ్టమ్. రోజుల్లో ఏం చేయబుద్ధి కావట్లేదండి అంటారు. మూడోది చాలా నీరసంగా ఉందండి. ఎందుకు నీరసంగా ఉంది? ఆకలి వేయట్లేదా అని అడుగుతాం.
బాగా ఆకలేస్తుందండి, బాగా తింటున్నాను, అయినా నీరసంగానే ఉందని అంటారు. అంటే అదేంటంటే వీళ్ళకి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ అన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఏం చేయాలి వీళ్ళు మామూలుగా మేము ఏం చెప్తామంటే, ఒకటి మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అంటే డంబెల్స్ బస్కిల్ తీయాలనేం లేదు, వాకింగ్ చేయండి, నడవండి, వాకింగ్తో పాటు ఈ యోగా చేయండి. యోగాలో ప్రాణాయామం ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ పనికి వస్తాయి. బ్రహ్మరి ప్రాణాయామం చేసిన వాళ్ళకి నిద్ర చాలా బాగా పడుతుందని చెప్తారు. బ్రహ్మణి ప్రాణాయామం ఇవన్నీ. తర్వాత ఎప్పుడైతే మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారో నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ఆలోచనలన్నీ చాలా వరకు మారిపోతాయి ఈ చేసినప్పుడు. ప్రాణాయామం చేయండి, పుస్తకాలు చదవండి, పిల్లలు ఉంటే వాళ్ళతో, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకోండి. తర్వాత చిన్న చిన్న ఆటలు, నేనే పెద్ద ఆటలు చెస్ ఆడండి, చైనీస్ చెక్కర్ ఆడండి, ఏదో ఒకటి ఆడితే మనకి టైం పాస్ ఉంటుంది, మెంటల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే దీన్ని రూల్ ఆఫ్ 3 అంటారు. అంటే మంచిని చూడాలి, మంచిని వినాలి, మంచి పాటలు వినండి. ఏదైనా పాడుతా తీయగా అన్న పాటలు ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు చాలా బాగుంటున్నాయి, బాగా పాడుతున్నారు అలాంటి. తర్వాత ఏంటంటే ఇవి 3 ఆర్గన్స్ మొబిలైజ్ చేయండి. అంటే ఈ షోల్డర్స్ మొబిలైజ్ చేయటం, తర్వాత కాళ్ళు పైకంటం, నడుము ఎక్సర్సైజ్, ఇలా మొబిలైజ్ చేసినప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ అంతా ఆ ఎక్సర్సైజ్ మీదే ఉండాలి. అంటే మీ మనసు అనేది దాని మీద లగ్నం చేస్తే తప్పనిసరిగా ఈ డిప్రెషన్ అనేది, యాంగ్జైటీ నుంచి కూడా బయటపడవచ్చు మనం చాలా వరకు. అంటే మీరు ఎంతవరకు చాలా మంది చదువుతారో లేదో కానీ భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అని చెప్తారు. స్థితప్రజ్ఞుడు అంటే గెలుపోటములకు సంబంధం లేనివాడు. అలాగే క్యాన్సర్ అనేది ఒక రకమైన భయంకరమైన వ్యాధి అని చెప్పినప్పటికి కూడా అది అందరినీ ఏమీ చేయదన్నమాట. అందుకని ఇలా ఆలోచించుకున్నప్పుడే మనకి యాంగ్జైటీ ఇవన్నీ తగ్గుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే 3rd స్టేజ్ ఇంకొకటి కూడా వస్తుంది, ఎలూఫ్మెంట్ అయిపోతారు. అంటే దూరం అయిపోవడం, అది చాలా ప్రమాదం. చాలా ప్రమాదం. ఏంటంటే ఒకరి నుంచి సమాజం నుంచి దూరంగా ఉండటం, లోన్లీనెస్ ప్రిఫర్ చేయటం, వాళ్ళు ఏదో కూర్చుని ఏదో మాట్లాడుకోవటం, ఇలాంటివి ఉన్నప్పుడు మనం డెఫినెట్గా సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవడం మంచిదండి. మీరు ఇందాక అంటున్నారు కదా సార్, సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ చుట్టుముట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు మీరు. ఒకవేళ వాళ్ళు డిప్రెషన్ కానీ ఇట్లాంటి యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది ట్రీట్మెంట్ యొక్క ఎఫిషియన్సీని ఏమైనా తగ్గించే అవకాశం ఉంది? బాగా తగ్గిస్తుంది. ఎట్లాంటివి చూస్తుంటారు సార్ మీరు? అంటే ఏముందంటేనండి, ఈ యాంగ్జైటీ ఉన్నప్పుడు వీళ్ళకి సరిగ్గా వైద్యం అనేది చేయటం కష్టమైపోద్ది. ప్రతిదానికి ఒక రకమైన భయం. ఈ భయం అనేది క్యాన్సర్ వల్ల భయం. అసలు రెండో మేజర్ భయం ఏంటంటే తిరిగి వస్తేమని భయం. ఒకటి క్యాన్సర్ అని భయం, 2 తగ్గదని భయం, 3 తిరిగి వస్తానే భయం. ఈ 3 భయాలు మాత్రం చాలా ప్రమాదమైనవి. మనకి తగ్గదనేది పెట్టుకుంటే అది నిజంగానే తగ్గదు కదా. ఓడిపోతాం అనుకుంటే ఓడిపోతాం. నిజమే సార్. అలానే ఉండకూడదు కదండి. ఈ భయం అనేది చాలా డేంజరస్ థింగ్. ఈ 3 దాంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వీళ్ళు ఏంటంటే వీటితో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అయిపోతుంది. ఏ కొంచెం చిన్న సైడ్ ఎఫెక్ట్ వచ్చినా అది ఎగ్జాసరేట్ అయిపోతాయి. డిప్రెషన్ కానీ ఈ యాంగ్జైటీ ఉన్నప్పుడు మామూలుగా కీమోథెరపెటిక్ డ్రగ్స్కి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. చాలా తగ్గినాయి ఇప్పుడు పూర్వంతో కంపేర్ చేస్తే. మంచి మందులు వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే మందులు వచ్చినాయి. అంటే 100 సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది ఇప్పుడు ఒక 5% ఉండొచ్చు. బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. దాన్ని మనం ఈ యాంగ్జైటీ ఈ డిజార్డర్స్తో ఆలోచించినప్పుడు చాలా ఇవన్నీ ఫ్లేరప్ అయిపోయినట్టు అనిపిస్తాయండి. అందుకని వీళ్ళకి ఏం చేయాలంటే నేను చెప్తాను, ఉద్యోగం చేసే వాళ్ళు మానేయద్దని చెప్తాను. ఏ పని ఏదో ఒక పని చేయండి, అంతేగాని ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏంటంటే చుట్టుపక్కల అమలక్కలు ఈ ఫ్రెండ్స్ రావటం, ఏదో పిచ్చ కవర్లు చెప్పటం, ఆ కవర్లు ఈ కవర్లు పనికిరాని మాటలు అంటారు కదా, ఏదో మెంటల్ డిప్రెషన్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తారు. అలా కాకుండా పాజిటివ్ గా ఉండే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఈజీ గోయింగ్,
చాలా స్నేహితులు చాలా మంది ఫ్రెండ్స్ పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తే ఏంటంటే వీళ్ళకి చక్కటి కాలక్షేపం, ఏదో విధంగా క్యారమ్స్ ఆడుకుంటారు, లేకపోతే కావాలంటే కార్డ్స్ ఆడుకుంటారు, ఇంకోటి ఆడుకుంటారు, చక్కటి టైం పాస్ ఉంటుంది, మంచి మాటలు చెప్తారు, మంచిగా వీళ్ళతో ఏంటంటే వీళ్ళని సైకలాజికల్గా డిమోరలైజ్ చేయని వాళ్ళు కావాలి ఆ టైంలో. అది ఆ టైంలో మేము మిగతా వాళ్ళందరినీ, బంధువుల్ని, స్నేహితుల్ని, పిల్లల్ని అందరిని కోరుకునేది ఏంటంటే డిమారలైజ్ చేయకుండా ఉండాలి. చాలా మంది నాకు ఆశ్చర్యం వస్తుంది, కొడుకు కూతురు వచ్చి, కొడుకు కానీ పిల్లలు కానీ హస్బెండ్ కానీ అడుగుతూ ఉంటారు, స్టేజ్ 4 క్యాన్సర్ వస్తుంది, ఆవిడని పక్కన పెట్టుకుని ఎన్ని రోజులు బతుకుతుంది సార్ అని అడుగుతారు. అంటే ఇది ఇగ్నోరెన్సా ఇన్నోసెన్సా అనేది అర్థం కాదు మనకి. ఇప్పుడు ఏ హ్యూమన్ బీయింగ్, నేను ఒకటే చెప్తాను, నేను జ్యోతిష్ని కాదు బాబు ఇన్ని రోజులు బతుకుద్దని చెప్పడానికి. ఇది స్టేజ్ 4 క్యాన్సర్, దానికి రకరకాలవి ఉంటాయి. స్టేజ్ 4 క్యాన్సర్ లో కూడా ఎక్కువ కాలం బతికే వాళ్ళు కొన్ని క్యాన్సర్లో ఉన్నాయి. లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, EGFR పాజిటివ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా బతుకుతున్నారు, కొంతమంది 5 సంవత్సరాలు కూడా బతుకుతున్నారు. అందుకని వీళ్ళకి ఏంటంటే మామూలుగా కౌన్సిలింగ్ అనేది పేషెంట్తో పాటు వాళ్ళ బంధువులకి వీళ్ళకి కూడా ఒకసారి ఇవ్వాలనిపిస్తుంది, అవసరం అనిపిస్తుంది. ఇంతకు ముందు ఒకలాగా ఉండేది, ఇప్పుడు కూడా అడుగుతున్నారు అంటువ్యాధ. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు, పిల్లల్ని పేషెంట్ల దగ్గరికి రానివ్వరండి, సొంత అమ్మ దగ్గరికి. అదే వాడు చదువుకోలేనాడు అంటే పోనీ అనుకోవచ్చు, వీడు చదువుకుని క్యాన్సర్ వచ్చిందని తల్లి దగ్గరికి పిల్లని పంపకపోతే గ్రాండ్ చైల్డ్ని, ఇంకా అసలు అది ఏం సంస్కారం? వాడికి ఇగ్నోరెన్స్, టోటల్ ఇగ్నోరెన్స్ను అనుకోవాలి మనం. ఇలాంటి వాళ్ళతో ఏంటంటే పాపం పేషెంట్లు కూడా చాలా వరకు బాధపడతారు, ఇబ్బంది పడుతుంటారు. సరే, ఒకవేళ ఇప్పుడు వీళ్ళు మీరన్న 3 స్టేజెస్ ఉన్నాయి కదా సార్, డినయల్ అండ్ డిప్రెషన్ అండ్ యాక్సెప్టెన్స్ చేసి దాని ట్రీట్మెంట్కి ప్రిపేర్ అయ్యి బాగా చేయించుకొని నేను బయటపడాలనే ఒక మైండ్ సెట్తో ట్రీట్మెంట్కి వెళ్ళే వాళ్ళకి ఎట్లా ఉంటుంది రిజల్ట్? మీరు చూస్తూ ఉంటారు కదా, చాలా వాళ్ళకి ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్. దీనికి ఏమంటారంటే ఈ డిప్రెషన్ లేకుండా బయటపడిన వాళ్ళకి అస్సలు రిజల్ట్ అనేది బాగుంటుంది. ఎంతకాలం బతికాం అనేది ఇమ్మెటీరియల్. ఓకే సార్. సో దీంట్లో ఏంటంటే సర్వైవల్ 100 ఏళ్ళు బతుకుతాం అనేది ఇమ్మెటీరియల్. సర్వైవల్ అయినంత కాలం అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే మనం ఆనందంగా ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. అంటే ఏంటంటే మనం పక్కన వాళ్ళ మీద బరువు కాకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళలో బాగుంటుంది. మీరు అడగచ్చు, స్టేజ్ 4 వాళ్ళు కూడా ఇట్లా పాజిటివ్గా, అవును పాజిటివ్గా ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, బతికినంతకాలం కంఫర్టబుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అది మైండ్ సెట్ అండి ముందు నుంచి కనుక. అదే డిప్రెషన్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? డిప్రెషన్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళు డిప్రెస్ అయిపోతా ఉంటారు. అసలు స్టడీలో ఏంటంటే కేర్ గివర్స్ కూడా డిప్రెషన్ లోకి పోతారు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఏంటంటే నేను చూశాను ఒకసారి, వాళ్ళ డాటర్ కూడా, పేషెంట్ వాళ్ళ డాటర్ కూడా మదర్కి ఫాదర్కి సర్వ్ చేస్తా, అరే ఏంటి ఇలా అయిపోయింది, ఈ లైఫ్ ఇలా అయిపోయిందని తన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో కేర్ గివర్స్ ఒక్కొక్కసారి అనిపిస్తా అనమాట మాకు కూడా, ఏంటంటే వీళ్ళు చాలా డిప్రెస్డ్గా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి అవుద్ది. అంటే అనుకుందాం సడన్ గా ఏదైనా రికరెన్స్ వచ్చింది అనుకోండి, చేసినందుకు కేర్ గివర్ కూడా డిప్రెషన్ వస్తుంది. అరే ఎంత పెద్ద సర్జరీ చేసాం, ఇది ఎలా రికరెన్స్ వచ్చిందని. అంటే దట్ ఈస్ ఏ నాట్ ఓన్లీ పేషెంట్, ది కేర్ గివర్స్ అంటే రిలేటివ్స్, ఎవ్రీబడి విల్ గో ఫర్ డిప్రెషన్ ఇన్ పేషెంట్స్ హూ ఆర్ అండర్గోయింగ్ దిస్ డిప్రెషన్ థింగ్. సార్, ఇట్లాంటప్పుడు మనం సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా. వాళ్ళ రిలేటివ్స్ పేరెంట్స్ కానీ ఎనీబడి తప్పనిసరిగా తీసుకోవాలి. సైకియాట్రిస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ సపోర్ట్. మన దగ్గర ఇట్లాంటి హ్యాబిట్ లేదు కదా సార్, మీరు ఏమైనా చెప్తారా? అంటే మేము మామూలుగా కౌన్సిల్ చేస్తాం, రికమెండ్ చేస్తాం, కానీ చాలా వరకు పేషెంట్స్ ఇంకా స్టిగ్మా పోలేదు. మేము రాసిస్తాం కూడా, గో అండ్ సీ సైకియాట్రిస్ట్ డాక్టర్ సో అండ్ సో అని. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీళ్ళకి మాట. అవును. ఇంకొకటి సార్, జనరల్గా కీమో అట్లాంటివి తీసుకునేటప్పుడు ఫుడ్కి సంబంధించి కొద్దిమందిని మీరు పెడతారు కౌన్సిలర్. ఇట్లా సైకలాజికల్ ఇష్యూస్ని కూడా డీల్ చేయడానికి ఒకరిని హాస్పిటల్లోనే పెడితే బాగుంటుందా? ఇట్లాంటివి ఏమైనా ఆలోచించారు? తప్పనిసరిగా బాగానే ఉంటుంది, కానీ సైకాలజిస్ట్ అనగానే వీళ్ళు
యాక్సెప్ట్ చేయరు. అందుకని చాలా వరకు ఏమవుతుందంటే డాక్టర్స్ వీళ్ళే చేస్తారు. వెస్ట్లో నర్స్ కౌన్సిలర్స్ అని ఓకే సార్ ఉంటారు, సైకాలజీ కౌన్సిలర్స్, నర్సెస్ కొంతమంది దీంట్లో చేసి వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. అసలు డాక్టర్ ఒక్క నిమిషం కంటే ఎక్కువ మాట్లాడు. ఒకసారి ట్రీట్మెంట్ ప్లాన్ చేసిన తర్వాత ఇంకేం ఉండదు ఆయన పని, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. కౌన్సిలర్ వస్తాడు, ఒకడేమో ఈ డ్రగ్స్ కౌన్సిల్ చేయడానికి కీమోథెరపీ నర్స్ వస్తుంది, ఇంకొకళ్ళేమో స్టార్ట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఇలా యాన్సిలరీ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం నర్సెస్ కూడా ఇక్కడ బాగానే కౌన్సిల్ చేస్తారు. మాకు కూడా కీమోథెరపీ నర్సెస్ అని ఐడెంటిఫై చేసాం, ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు కీమోథెరపీ తప్ప వేరే పని చేయరు. పేషెంట్స్ని ఆ రోజు రిసీవ్ చేసుకోవటం, కీమోథెరపీ ఇవ్వటం, అయ్యేవన్న తర్వాత వాళ్ళతో మాట్లాడటం, ఎప్పుడు రమ్మని చెప్పటం, పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్. మెడికల్ ఆంకాలజిస్ట్ కూడా గ్రేట్ హెల్ప్ ఉంటుంది అలా చేస్తే. సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఇట్లా డిప్రెసివ్ సిమ్టమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుందని. మనం ఎంత చెప్పుకున్నప్పుడు కూడా సఫర్ అయ్యే వ్యక్తి ఒక ప్రొలాంగ్డ్ సెషన్, ఒక 6 months అనుకుంటే, కీమోలు అన్నీ అయిపోయేసరికి, రేడియేషన్స్ అయ్యేసరికి ఇంత టైం పడుతుంది కదా. ప్రతిసారి ఏదో ఒక ఆలోచన రావడం, కొంత వీక్ అయిపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. ఇట్లాంటి వాళ్ళకి అంటే మనం స్టేజ్ బై స్టేజ్ కొంత హెల్ప్ అవసరం అవుతుందా వాళ్ళకి, డాక్టర్ నుంచి చెప్పడం? తప్పనిసరిగా. ఎందుకంటే ఎంత మనం అనుకున్నప్పటికి కూడా లోన్ అయ్యేది వాళ్ళు కదా సార్. ఎట్లా ఉంటుంది ఇట్లాంటప్పుడు? మనం వీళ్ళకి డెఫినెట్గా యాంటీ డిప్రెసెంట్స్ కొంతమందికి అవసరం వస్తుంది. ఓకే సార్. కొంతమంది యాంటీ డిప్రెసెంట్స్ మెడికేషన్ కూడా వాడాల్సి వస్తుంది వీళ్ళకి. ఈ యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ వాడటం అనేది ఏం తప్పేమి కాదు. ఓకే సార్. వాడటం వలన వాళ్ళు కూడా బెటర్ అవుతారు. ఓకే. కొన్ని మెడికేషన్లో కూడా యాంటీ డిప్రెసెంట్స్ ఉంటాయండి, ఈ పోస్ట్ ఆప్ ఇచ్చే మెడికేషన్లో కూడా. సో దాంతో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాం. అంటే సైకాట్రిస్ట్ కానీ వీళ్ళు ట్రీటింగ్ డాక్టర్స్ కానీ అప్పుడు పెడతారు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి, సైకలాజికల్ ఎఫెక్ట్. ఇప్పుడు బ్రెయిన్ మెటాస్టేసిస్ వస్తాయి, వాళ్ళు మాకు టిపికల్గా చెప్తారు, అబ్బా డబ్బులు గూట్లో పెట్టి మర్చిపోయానండి అని. ఫ్రంటల్ లోబ్ మెట్స్ అనమాట. అప్పుడు ఫస్ట్ అనుమానిస్తాం ఏదో ఫ్రంటల్ లోబ్లో తేడా ఉందని. ఇంకోళ్ళు ఏం చెప్తారు, నడుస్తున్నప్పుడు స్ట్రైట్ లైన్లో నడవలేకపోతున్నాను, అలా అడ్డ దగ్గర అడ్డంగా నడవాల్సి వస్తుంది, సెరిబెల్లార్ మెట్స్ ఉన్నాయి. అంటే సిమ్టమ్స్ కూడా సైకాట్రిక్ సిమ్టమ్స్ వస్తాయి. అది బ్రెయిన్ మెట్స్లో చూస్తాం ఒకసారి. ఇప్పుడు ఈ థైరాయిడ్ ఒక్కోసారి తీసేసి మందులు సరిగ్గా వాడపోయినా, రేడియేషన్ ఇచ్చిన తర్వాత థైరాయిడ్ దెబ్బతింటుంది. ఈ థైరాయిడ్ దెబ్బతిన్నప్పుడు డల్గా ఉంటుంది డాక్టర్ గారు, ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది రోజల్లా, అంటే డిప్రెషన్ లాగా డల్గా అనిపిస్తుంది, ఏ పని చేయాలనిపించదు, ఇంట్లో కూర్చొని పడుకోవాలనిపిస్తుంది. అది హైపోథైరాయిడ్. అది కరెక్టబుల్ థింగ్స్ మనం ఐడెంటిఫై చేసి చేయొచ్చు. అలాగే ఈ ఉమెన్లో ఓవరీస్ తీయాల్సి ఉంటుంది, ఓవేరియన్ ట్యూమర్స్ కి. వాళ్ళకు కూడా దే విల్ అండర్గో ట్రెమెండస్ డిప్రెషన్, పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ వస్తాయి. కొంతమంది యంగ్ ఉమెన్ కి పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ వచ్చి డిప్రెషన్లో కూడా పోతారు. వాళ్ళకు కూడా ముందు మనం మెంటల్గా ప్రిపేర్ చేయాలి. అమ్మాయి ఇలా ఓవరీస్ తీస్తున్నాము, ఓవరీస్ తీసినప్పుడు ఆవిరిలాగా వస్తాయి, రాత్రిపూట ఉన్నట్టుండి చెమట బట్టి ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది. హస్బెండ్ చెప్తుంటాడు, సార్ చంపేస్తుంది రాత్రి, ఫ్యాన్ వేస్తుంది తీసేస్తుంది, ఈ చెమటలు పట్టడం వల్ల ఇట్లా వస్తుంది అని మెంటల్గా ప్రిపేర్ చేస్తే చాలా వరకు బెటర్గా ఉంటుంది. అదే రేడియేషన్ రెక్టమ్కిను ప్రాస్టేట్కి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మేల్స్లో కొన్ని నర్వ్స్ దెబ్బతింటాయి. ఏపీఆర్ సర్జరీ చేసిన తర్వాత కానీ, ప్రాస్టేట్ చేసిన తర్వాత కానీ, వాళ్ళు కూడా నేను చెప్తారు అనమాట, భార్యాభర్తలు కలవటంలో కొంచెం కష్టం ఉందండి ఇలా చెప్తారు. వాళ్ళు కూడా అంటే దే విల్ గో ఫర్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ యాడ్ చేస్తుంది అనమాట నార్మల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ని ఇంకా వర్సన్ చేస్తుంది. యంగ్ పేషెంట్స్ ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే మేము కౌన్సిలింగ్ ఇప్పించి దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ టేక్స్ కేర్. కొంతమంది స్పెసిఫిక్గానే వీళ్ళకి వైద్యం చేసి దట్ నార్మల్ ఫ్యామిలీ లైఫ్ అయ్యేట్టు చూస్తారండి. ఓకే సార్. సార్ యాక్చువల్గా అంటే ఇప్పుడు ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఈ డిసీజ్ వల్ల వచ్చేది మనం చూస్తున్నాము. రెండోది ఒక సోషల్ స్టిగ్మా కూడా ఉంది. క్యాన్సర్ అంటేనే అంటే రకరకాల బయట కూడా ఒక రకమైన ఇది ఉంది, వివక్ష లాంటిది ఒకటి ఉంది. ఇంకా తగ్గదేమో, చనిపోతారేమో, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా సార్.
రెండోది ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా, ఇవి కూడా మనిషిని డిప్రెస్ చేస్తాయి కదా. తప్పనిసరిగా. వీటిని ఎట్లా అంటే వాళ్ళు కాస్ట్లీ కూడా ఉంటుంది ట్రీట్మెంట్ ఒకటి, ఇవి కూడా కొంత తప్పనిసరిగా. ఏంటంటే ఒకటి స్టిగ్మా అనేది ఏంటంటే మన కమ్యూనిటీలో వచ్చిందండి. కమ్యూనిటీలో సరైన అర్థం లేదు అసలు, మనకి అవగాహన లేకే, అవగాహన రాహిత్యం ఇదంతా. వాళ్ళకి ఏంటంటే అసలు మామూలుగా మనం పక్కనోడిని మర్యాదగా చూడాలి ఏదైనా సరే. ఏంటో వీళ్ళకి అదొక తేలిక స్వభావం, అంటే వీడికి క్యాన్సర్ వచ్చిందని. ఇలాంటిది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అసలు. మీరు సాయం చేస్తే సాయం చేయండి, లేకపోతే గమ్మున ఊరుకోండి. అంతేగాని లూజ్గా మాట్లాడటం కూడా చేయకూడదు అసలు, అది చాలా తప్పు అసలు. ఏ రకమైన కమెంట్ చేసే హక్కు లేదు అసలు మీకు. ఇంకొకళ్ళ గురించి ఈ క్యాన్సర్ వచ్చిందని కమెంట్ చేసే హక్కే లేదు మనకి. అది మనం కమ్యూనిటీలో చాలా ఎడ్యుకేషన్ అవసరం, అంటే అందరికీ, మిగతా వాళ్ళందరికీ అసలు ఆ సపోర్ట్ ఇస్తే మనం చాలా వరకు సపోర్ట్ సిస్టమ్ అనేది కమ్యూనిటీ నుంచే వస్తుంది. అవును సార్, అది తక్కువ అయింది. రెండో క్వశ్చన్ మీరు అడిగింది డెఫినెట్గా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ వచ్చిన తర్వాత, ఈ టార్గెటెడ్ థెరపీ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఫినామినల్గా పెరిగిపోయింది. కనీసం ఈ ఇమ్యూనోథెరపీ అనేది ఇవన్నీ ఏంటంటే మనకి ఆ పేటెంట్ అయ్యే మందులు అయ్యే వరకు వాడు న్యాచురల్గా వాళ్ళు ఏంటంటే phase 1 స్టడీస్, phase 2 స్టడీస్, డ్రగ్ డెవలప్మెంట్కి బాగా ఖర్చు పెడతారు. ఇది 100 కోట్లు 200 కోట్లు ఒకసారి 500 కోట్లు కూడా ఖర్చు పెడతారు. ఈ ఖర్చు పెట్టిన డబ్బులంతా ఈ పేషెంట్స్ మీదే మెడికల్ కంపెనీలు అందరూ రికవర్ చేసుకుంటారు కదండి మాకు పెట్టిన డబ్బు. అదే కనుక పేటెంట్ రావడానికి 10 ఏళ్ళు పడుతుంది ఒక డ్రగ్ పేటెంట్స్. ఉదాహరణ చెప్తాను, ట్రస్టుజిమాబ్ అనే మెడికేషన్ ఉంది, రోష్ కంపెనీ ఉండేది. దేనికి వాడతారు సార్ ఇది? బ్రెస్ట్ క్యాన్సర్. 20% బ్రెస్ట్ క్యాన్సర్లో ట్రస్టుజిమాబ్ పాజిటివ్, HER2 పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది 20 ఏళ్ళ నాడు, 25 ఏళ్ల కిందట 1,75,000. ఇప్పుడు 20,000కి దొరుకుతుంది. అంటే మీరు 25 ఏళ్ల కిందట అప్పుడు మా జీతం 3,500, అంటే నేను చెప్తున్నాను. ఇప్పుడు 20,000 చాలా మంది పెట్టుకోగలరు. ఇప్పుడు 20,000 చాలా మంది పెట్టుకోగలరు. అప్పుడు ఎంతమంది పెట్టుకోగలరు అనేది ఆశ్చర్యం. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ అన్ని పేటెంట్లోనే ఉన్నాయి, చాలా డ్రగ్స్. ఇవన్నీ కూడా ఖరీదైనవి. సో దీనికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ మనకి. ఒక వయసు దాటిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా వరకు అత్యవసరం, అవసరం కంటే అవసరం. మరి అమెరికాలో వాడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ అడిగేది ఇన్సూరెన్స్ కార్డు ఉందా లేదా అని. అట్లాగే మనకేంటంటే ఇన్సూరెన్స్ అనేది మస్ట్. మనం ప్రభుత్వాన్ని ఏ రకంగానూ తప్పట్లేం, ఎందుకంటే ఉన్న బడ్జెట్లో ఇమ్యూనోథెరపీ లాంటివి ఇస్తే బడ్జెట్ అనేది సంవత్సరానికి వచ్చే బడ్జెట్ నెలకు కూడా సరిపోదు. వాళ్ళని ఏం తప్పు చేయలేము, తప్పట్లేము. ఇది మనంతట మనం ఇన్సూరెన్స్ అనేది చేయించుకొని అది ఏంటంటే సఫిషియంట్గా ఉండాలి. చాలా వరకు ఇన్సూరెన్స్ పాలసీ చేసేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఏజెంట్ వచ్చి, సార్ మీకు తక్కువకి వస్తుంది, ఇది 100 రూపాయలు తక్కువకి వస్తుంది, ఇదే తీసుకోండి అంటాడు. అలా మీరు ఎప్పుడూ పొరపాటు చేయొద్దు. ఏ ఇన్సూరెన్స్ అయితే మనకి అన్నీ కవర్ చేస్తావు, ఇంక్లూడింగ్ ఇమ్యూనోథెరపీ, అది తీసుకోవాలి. ఈరోజు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కనీసం 30 లక్షలు 50 లక్షల ఇన్సూరెన్స్ అనేది మస్ట్. 30 లక్షలు కనీసం ఉండాలి. ఒక కుటుంబానికి అయితే 50 లక్షలు ఉండాలి. ఇది 50 లక్షలకు మనం ఎంత కడుతున్నాం? 40,000 50,000 కడుతున్నాం, అంటే ఇయర్లీ. అంటే మీరు నెలకు ఎంత కడుతున్నారు? 4,000 5,000 అనుకోండి. 5,000. అదే అమెరికాలో వాళ్ళు కట్టేది ఎంత? ఆల్మోస్ట్ 10% ఆఫ్ దేర్ ఇన్కమ్. వాడు $2,000 $3,000 వస్తే వాడికి $300 కట్టాల్సిందే. మరి దానికి మనకు కంపేర్ చేసుకుంటే మస్ట్ అండి. ఎంప్లాయరే కట్ చేసి ఇస్తాడు, లేదా ఎంప్లాయరే పే చేస్తాడు. ఇప్పుడు అందుకనే మన సిస్టంలో మనం చూసుకోకపోతే కష్టం ఎట్లా ఉంటుందండి?
అట్లీస్ట్ గవర్నమెంట్ చేయాల్సిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఈ కట్టిన ఇన్సూరెన్స్కి ట్యాక్స్ రిబేట్ అనేది ఇస్తే ఓకే సార్ చాలా వరకు, ఎందుకంటే అందరూ లక్ష కట్టే దాంట్లో ఉంటే వాళ్ళ కనీస ఇన్కమ్ ఒక 15-20 లక్షలన్నా ఉండాలి. ₹1,00,000 ఇన్కమ్ దీనికి కట్టేవాళ్ళు. సో దానికోసం ఈ ₹1,00,000 కనుక ట్యాక్స్ రూపేణ టోటల్గా ఎగ్జామ్షన్ వస్తే అది గవర్నమెంట్ మీద కూడా బరువు తగ్గుద్ది, వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. అందుకని అది చేయటం చాలా ఉత్తమం అండి. దీన్ని ఫైనాన్షియల్ టాక్సిటీ అంటాం. ఓకే, మీరు ఇంతమంది ముఖ్యంగా అంటే క్యాన్సర్ అనేసరికి ఒక రకమైన డిప్రెషన్ లాంటి స్టేజ్ నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువ మందిని కలుస్తుంటారు. ఇది డాక్టర్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది? మీరు చెప్పారు కదా, మాకు కూడా కొంతమంది చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది, ఏదో ప్లెజెంట్గా ఉంటుంది సార్. ఎప్పుడు ఆనందం వేస్తుందంటే 4ంటికి వచ్చి, అంటే వాళ్ళు పొద్దున్న వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఒకళ్ళు అడుగుతారు, ఏ భోజనం చేసావా అని అడుగుతారు. అప్పుడు ఆ రోజు ఉన్న ఆనందం దేంట్లోనే ఉండదు. అంటే మన గురించి ఒక మనిషి ఆలోచిస్తున్నాడు, అది అందరూ అడగరు. కొంతమంది మాత్రం చాలా, ఎస్పెషల్లీ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే పల్లెటూరులో వచ్చిన వాళ్ళకి చాలా మంది అభిమానం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. కొంతమందికి మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళ నాటి చేసిన వాళ్ళు, 10 ఏళ్ళ నాటి చేసిన వాళ్ళు వస్తే మాకు ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ అనమాట. అంటే ఇదేదో మనం చాలా మంది అంటారు మీ మూలానండి, కాదమ్మా దేవుడిది అయ్యేది, అంతేగాని మనం చేసేది ఏముండదని. సో వీళ్ళని చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. కానీ దెర్ ఈస్ డిప్రెషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్. చెప్పాను కదండి, డిప్రెస్డ్ పేషెంట్స్ కానీ వాళ్ళకి ఏదైనా మనం బాగా కష్టపడి సర్జరీ చేస్తాం, వాళ్ళకి ఏదైనా రికరెన్స్ వస్తే ఆ రోజు చాలా డిప్రెషన్ లాగా అనిపిస్తుంది. కానీ సేమ్ టైం యూ విల్ హ్యావ్ ఏ కౌంటర్ యాక్టింగ్. 15 ఏళ్ళ నాటి సర్జరీ మాకు ఒక ఆయన వస్తాడు, ఆయన ఈ లారింజెక్టమీ, ఈ లారింగో ఈసోఫేగో గ్యాస్ట్రెక్టమీ చేశాం. అంటే ఏంటంటే ఈ అన్నవాహికలో క్యాన్సర్ వచ్చింది పై దాంట్లో, అందుకని స్టమక్ తీసుకొచ్చి నాలికి కుట్టేస్తాం మొత్తం. ఇక్కడేమో పర్మనెంట్ హోల్ ఉంటుంది. ఆయన 28 ఏళ్ళు అయింది సర్జరీ చేసి. సో ఆయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు కూడా, ఓరల్ స్పీచ్ అంటారు దాన్ని. మామూలుగా వాయిస్ ఉండదు, ఆయన మాట్లాడతాడు. సో ఆయన వచ్చినప్పుడు అందరూ వచ్చి హ్యాపీగా మాట్లాడతారు ఆయనతో. అంటే దట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఇట్స్ ఎ జాయ్ ఫర్ ట్రీటింగ్ డాక్టర్. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒక పేషెంట్ క్యాన్సర్కి డయాగ్నోజ్ అయినప్పటి నుంచి చివరి వరకు, అంటే ఒక దాన్ని జయించే వరకు ఎట్లాంటి యాప్టిట్యూడ్ ఉంటే బెటర్ ఆయనకి? అంటే ఒకటి సార్, పేషెంట్ పరంగా తనకు అన్నీ తెలిసి ఉండాలి. అంటే ఏంటంటే నాకేం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏమవుతుంది. అంటే ఏంటంటే ఉదాహరణకి ఒక కిడ్నీ ట్యూమర్ వచ్చింది. కిడ్నీ ట్యూమర్ వస్తే ఆయనకి నాకు రైట్ కిడ్నీ తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారంటే క్యాన్సర్ వచ్చింది, పాసిబుల్ క్యాన్సర్. సో తర్వాత దీనికి ఏమన్నా వైద్యం ఉంటుందా? సామాన్యంగా వైద్యం ఉండదని చెప్తాం. చాలా వరకు క్లియర్ సెల్ కార్సినోమా ఎట్లా ఉంటుంది, బాగుంటుంది అని చెప్తాం. ఎప్పుడు నేనైతే 100% అనేది చెప్పను. దేనికంటే 100% అనేది చెప్పడం చాలా తప్పు, ఉండదు కూడా. సో వాళ్ళకి అవగాహన ఉండి తర్వాత ఏంటంటే ఎంత త్వరగా వాళ్ళు దీనికి వెళ్తారు అంటే పనికి, అంటే దే షుడ్ గో బ్యాక్ టు ద వర్క్ అట్ అన్ ఎర్లీ డేట్. ఇప్పుడు సర్జరీ అయిపోయింది, లేకపోతే రేడియేషన్ అయిపోయింది, కీమోథెరపీ అయిపోయింది, ఎంత త్వరగా వెళ్తారో వాళ్ళు దే డూ వెరీ వెల్. ఈ మధ్యన ఒక ఆమె వచ్చింది, ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఏప్రిల్లో వచ్చింది, మార్చ్ ఎండింగ్కి వచ్చింది. వచ్చి సార్ నాకు మా అకౌంట్స్ చేయాలి, నాకు ఈ నేను మరి సర్జరీ అయిన తర్వాత కంపెనీలో అకౌంటెంట్ అన్నమాట. అకౌంట్ చేయకపోతే అదేంటమ్మా చాలా మంది ఉంటారు, మీది పెద్ద కంపెనీ కదా సార్, నా జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, సో నేను చేయాలంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఆవిడకి తప్పనిసరిగా షీ షుడ్ డూ వెల్ అనిపించింది. అండ్ అది హర్ వర్క్ కమిట్మెంట్ టువర్డ్స్ ది వర్క్, అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు కదండి, ఇప్పుడు క్యాన్సర్ దాని వైద్యం ఒకటే కాదు కదా, రిమైనింగ్ యువర్ వర్క్, యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ,
సార్ మీ చిల్డ్రన్, వాళ్ళ చదువులు, అవును. ఈ మిగతా ఈ రోజు ఇంటి దగ్గర కార్యక్రమం, ఇవన్నీ. క్యాన్సర్ వచ్చిందని వంట వండకపోతే ఎవరో భోజనం పెట్టరు కదా. అవును. అవును, అందుకని ఈ పనులన్నీ కూడా యాక్టివ్గా చేయగలిగిన రోజున సార్. చాలా వరకు ఏం ప్రాబ్లం ఉండదండి. ఓకే. అదే చాలా మంది ఏమిటంటే క్యాన్సర్ వచ్చేస్తుంది అని పడుకుని ఉంటారు, సార్. వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే. క్యాన్సర్ అనేది ఒక పార్ట్, అది లైఫ్ మాత్రమే, ఎంటైర్ లైఫ్ కాకూడదు అది. ఓకే. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత లైఫ్ అంతా అయిపోయిందనే ఆలోచన ఉండకూడదు ఓకే. మనకి. ఆలోచన లేకుండా ఉండి పాజిటివ్గా ఆలోచించి, సార్. కుటుంబం కూడా అదే, ఫ్యామిలీ కానీ తర్వాత ఈ కమ్యూనిటీ కానీ, చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ కానీ సార్. బాగా చూసిన రోజున చాలా వరకు రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే. దానికి తోడు మనం ఏంటంటే ఆర్థిక పరంగా కూడా ఇన్సూరెన్స్ని చేయించుకోవడం చేసుకొని అనేది ఉంటే బెటర్. చాలా బెటర్. అండ్ ఇన్సూరెన్స్ చేయించుకునే వాళ్ళు కూడా ఆలోచించి సార్. దాంట్లో ఉన్న ఈ చదివి సంతకం పెట్టడం బెటర్. ఓకే. ఊరికి ఆ ఏజెంట్ చెప్పింది సైన్ చేయకూడదు. వాటిలో ఏమేమి ఉన్నాయి, ఏమేం క్లాజులు ఉన్నాయి, సార్. మనకి ఎంతవరకు కవరేజ్ వస్తాయి అనేది చూసి చేసుకోవటమే చాలా ఉత్తమమైంది. ఎన్ని చేసినా కూడా మన మనిషికి ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే మనం దేంట్లో అయినా సక్సెస్ అవుతాం. ధైర్యం లేనప్పుడు, పిరికివాడిగా ఉన్నప్పుడు దేంట్లో అయినా ఓటమి ఉంటుంది. ధైర్యంగా ఉన్నవాడికి ఓటమి అనేది ఉండదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.